యేసుక్రీస్తు వారి సిలువను చూసి మనం నేర్చుకోవాల్సిన మరో గుణపాఠం ఏంటంటే, మనం చేసే పని వల్ల 10 మంది బాగుపడుతున్నారంటే దానికోసం ప్రాణాన్నైనా పెట్టే అంత ఓర్పును పెట్టుబడిగా పెట్టగలిగితే ఒకరోజు ఆ పెట్టుబడి 100 రెట్లుగా తిరిగి వస్తుంది. మంచి పని కోసం విత్తేటప్పుడు ఎప్పుడైనా సరే కన్నీటితోనే విత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అనే మాట ఇక్కడ అద్భుతంగా రాసిన. సత్క్రియ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఉన్నతమైన లక్షణము ఓపిక, ఓర్పు లేకపోతే గొప్ప గొప్ప వాటిని కూడా తృణీకరించే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. క్షణంలో పొందుకోవాల్సిన ఉన్నతమైన ఫలితాలను కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నవారు ఎప్పుడైనా సరే ఓపిక కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. 10 మంది బాగుపడాలి, నా ద్వారా నా కుటుంబము బాగుపడాలి అని ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఓర్పును మనం కలిగి ఉండాలని మనకు సిలువ నేర్పిస్తుంది. యేసుక్రీస్తు వారు తను చనిపోయేటప్పుడు, యేసుక్రీస్తు వారు తన సిలువ వేయబడేటప్పుడు చాలా ఓర్పు కలిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. అలా ఓర్చుకోబట్టే ఆ సిలువ వలన అనేకులు రక్షించబడ్డారు, అనేకులు ఆయనకు సాక్షులుగా మార్చబడ్డారు, అనేకులు బాగుపరచబడ్డారు. అటువంటి త్యాగం ఆయనది. మనం ఏదైనా గొప్ప పనిని చేయాలనుకుంటే ఓపిక కలిగి చేద్దాం. గాడ్ బ్లెస్ యు.